మహిళా ద్రోహి జగన్ రెడ్డి అని తెలుగు మహిళా విశాఖ జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. జగన్ మహిళలను అన్ని విధాలా మోసం చేసిన, అక్క చెల్లెమ్మలు అని మాయమాటలు చెప్పి మోసం చేసిన జగన్ రెడ్డి మహిళా ద్రోహిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతాడని అన్నారు. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ మహిళల తాలిబొట్టులను తెంచుతున్నారని అన్నారు. సొంత చెల్లి తల్లిని బయటకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంట్లోనే మహిళలకు న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. వివేక హత్య విషయంలో సోదరి సునీత ప్రశ్నలకు జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని అన్నారు. జగన్కు గుల్కరాయి తగిలితే బోరున ఏడ్చిన శ్రీరెడ్డి మహిళల తాలిబొట్టులను తెంచుతుంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు. అన్ని జరుగుతున్నాయి, ఒక్కసారి ఆలోచన చేద్దాం. అలాగే ఇంకో విధంగా చాలా మంది మీటింగ్లు పెడుతున్నారు. ఆర్పీలు పెట్టి మీకు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఇవి చేస్తాడు అవి చేస్తాడు, రైటే. రాకపోతే మీరు మీటింగ్కి రాకపోతే ఇవి కట్ చేసేస్తాం, ఇవి కట్ చేసేస్తాం, వాటర్ కట్ చేసేస్తారు, లేకపోతే మీకు వచ్చిన పథకాలు కట్ చేస్తారు. ఏమున్నాయండి పథకాల హామీలు చెప్పండి. ఒక సంవత్సరం అంటే అమ్మఒడి వస్తుందండి, ఇంకో 2వ సంవత్సరం అర్హులు కాదట. ఇక్కడ కూడా మహిళే చూడండి ఒకసారి. 4 సంవత్సరాలు రావాల్సిన అమ్మఒడి 1 సంవత్సరం వస్తుంది, 2వ సంవత్సరం వస్తుంది, మిగతా 2 సంవత్సరాలు అర్హులు కాదట. ఇవంట హామీలు పథకాలు. ఇక్కడ కూడా మహిళ మళ్ళీ మోసపోతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి ఆలోచన చెయ్యండి. వస్తే మన కరెంటు బిల్లు వాళ్ళు కడతారా? వస్తే మన హౌస్ ట్యాక్స్ వాళ్ళు కడతారా? వస్తే మన చెత్త పన్ను కడతారా? మనకి ఫ్రీగా పెట్రోల్ ఇస్తారా? కొంచెం చెప్పండి వెళ్ళడానికి. ఇన్ని ఆలోచనల మధ్యలోని రాష్ట్రం అంతా ఇంత అల్లకల్లోలం అయిపోయి ఆడపిల్లలైనా మగపిల్లలైనా కనేది ఆడదే. అదే ఆడదాని జీవితంలో బిడ్డలు ఎదిగితే, బిడ్డల జీవితాలు బాగుంటే, యువతకు భరోసా వస్తే, ఆడదాని జీవితం బాగుంటే అప్పుడు ఏదైనా చేయడానికి. ఆ తల్లి కన్నా బిడ్డలకే ఈరోజు ఉద్యోగం లేవు, కంపెనీలు లేవు. ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మహిళలే పనంగా పెట్టేసి ఉద్యోగాలు లేకుండా చేసేసి ఒక ఆడది ఎంత బాధపడుతుంది ఇంట్లో చెప్పండి. ఈరోజు అమరావతి మహిళల పైన కడుపులో తగినటువంటి నేపథ్యాలు కూడా చూసాం. అక్కడ మహిళ బలైపోయింది. ఇంతకీ ఇదంతా కలిపి ఒక ఆడదాన్నే పనంగా పెట్టేసి, ఆడదాన్నే ఈరోజు ఉచ్చులో దించేసి, ఆడదానిపైనే అత్యాచారాలు చేస్తున్నారు. ఆడదే అన్నిట్లో బలైపోతుంది. ఒక కుటుంబంలో అవ్వచ్చు, రాజకీయంలో అవ్వచ్చు, నడి రోడ్డు మీద అవ్వచ్చు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మహిళా ద్రోహిగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈరోజు మహిళనే పనంగా పెట్టి ఈరోజు మహిళ మాంగళ్యం తెంచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల కాదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మహిళా ద్రోహిగా జగన్మోహన్ రెడ్డిని చరిత్రకు ఎక్కించవచ్చు, గిన్నీస్ రికార్డులోకి ఎక్కించవచ్చు. ఇందులో ఏ ఒక్కరు ఏ చర్చకి రమ్మన్నా నీకు సిద్ధమై ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎన్నుకుంటే మళ్ళీ మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందంటే, రోజుకొక ఇంకా పరిస్థితి కూడా చెప్పుకోవడానికి చేయి దాటిపోయిందని అన్నారు అందరూ. నాకు తెలిసినంత వరకు రోడ్ల మీద కూడా నడవడానికి మాకు దారి కూడా ప్లేస్ కూడా ఉండదని మాకైతే ఇప్పటికే అర్థమైంది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేద్దామని నేను అడుగుతున్నాను. అలాగే మొన్న ఇచ్చినటువంటి పట్టాలు, ఇళ్ల పట్టాల పేరుతో మహిళను మోసం చేసింది కూడా ఈ జగన్మోహన్ రెడ్డే. అక్కడ అప్పులు పాలైపోయి 45,000 కట్టి ఇప్పటికీ ఆ పట్టాలు రాలేదు, ఇప్పటికీ ఆ ఇల్లు లేదు. అక్కడ కూడా అప్పులు పాలైపోయింది అదే మహిళ. ప్రతి దాంట్లో మహిళ ప్రాధాన్యత ఉంది. మహిళ సొంత పిన్ని యొక్క తాలిబొట్టును కూడా తనే తెంచేశాడు. తన చెల్లి సునీత కూడా నడి రోడ్డు మీదకి వచ్చి ఎన్నో క్వశ్చన్లు సంధిస్తున్నా కూడా ఒక్క దానికి సమాధానం చెప్పలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మహిళపై ఎటువంటి ప్రేమను కురిపిస్తున్నాడు? మన నుదుటి మీద ముద్దు పెట్టి నుదుటి మీద ఉన్న బొట్టును చెరిపేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నమ్మాలి? ఈరోజు మహిళ సెంటిమెంట్ను ఉపయోగించుకొని గొప్ప మొన్న ఒక మంచి సినిమా చూపించారు. మీరు చూసారా లేదో? ఒక మహిళ అయితే బోరును ఏడ్చేస్తుంది, మా అన్నకు రాయి తగిలిందని. ఎందుకులేండి, కొంతమంది పేర్లు చెప్పుకోవడం కూడా మాది పాపంగానే ఫీల్ అవుతాం. ఈర్ష్య, ద్వేషాలు, అసూయ అంట జగన్మోహన్ రెడ్డి మీద. నిజమే, మా జీవితాల్లో తాళి ఎంతో గౌరవంగా సంస్కృతి సాంప్రదాయాలకు విలువిచ్చేదిగా ఉంటుంది. కానీ ఆ తాళినే పనంగా పెట్టేసి మా మాంగళ్యాన్ని ఆయన చేతిలో తీసుకున్నప్పుడు ఎందుకో ఆ స్త్రీ బోరుని ఏడవలేకపోయింది. నాకు అర్థం కాలేదు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ
వర్మ గారు అనుకుంటాను వెంటనే గులకరాయి ఇసించేసి ఆ వెంటనే రికార్డులతో రోడ్ల మీద ప్లే చేసేసి అన్ని గొప్పగా చాలా పండించారండి. అంటే అక్కడ మహిళ మళ్ళీ ఉద్రేకంగా ఫీల్ అయిపోయి మళ్ళీ మా జగనన్నే రావాలని చెప్పేసి ఒక సంకేతం పంపించాలని చూసారేమో. కానీ మహిళ మేలుకో, మోసపోవద్దు. ఇప్పటికైనా ఏదైతే ఒక రంధ్రంలాగా క్రియేట్ చేస్తున్నారు అంటే చుట్టూ కంచె కోట ఏర్పాటు చేసి మళ్ళీ నేను అధికారంలోకి రావాలని ఒక దురాలోచనతోనే మొన్న గులకరాయి ప్లాన్ చేసి మనల్ని కన్నీరు పెట్టించుకునే విధంగా ఒక పెద్ద క్రియేట్ చేశారు. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు. మన ఎవరికి రామ్ చరణ్ గారికి అవసరం లేదు, అల్లు అర్జున్ గారికి అవసరం లేదండి ఆస్కార్లో. ఆస్కార్ కంపెనీ వాళ్ళు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్కార్ అవార్డు ఇస్తే చాలా బాగుందేమో. కానీ ఈ రోజుకి ఇంకా మాయ చేసి మభ్యపెట్టి మమ్మల్ని ఉపయోగిస్తున్నారు అక్కడ కూడా. సరే పక్కన పెడదాం. ఏ ఆడవాళ్ళు అయితే నీ పూలు పెట్టుకుని చూసుకుంటావో అదే ఆడవాళ్ళు బెదిరింపు ఏ ఆడవాళ్ళతో చేస్తారో తెలుసండి. డ్వాక్రా మహిళల దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మళ్ళీ మన జీవితాలు అంధకాలంలో అయిపోతాయి. రైటే, ఈ డ్వాక్రా వాళ్ళు మన జీవితాన్ని నిలబెడతారా చెప్పండి ఒకసారి. ఆర్పీలు ఈరోజు ప్రతీది మహిళే, ఇక్కడ ప్రధాన అంశం ప్రతీది మహిళే. మహిళ పైన ఎన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత పెరిగాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర మహిళలారా. ఒక్కసారి మన ఇంట్లో అక్క చెల్లి అందరం ఉంటున్నాం. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక్క రోజుని ప్రతిరోజు